హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో చందువా చేపతో ఇగురు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చందువా చేప ఇగురు అనేది చాలా బాగుంటుంది. అందులో మామిడికాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదివరకు ఒకసారి చందువా మామిడికాయ ఇగురు కూడా ప్రిపేర్ చేసి ఆల్రెడీ ఛానల్లో వీడియో పెట్టానండి. సో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, మీరు కావాలంటే కనుక చెక్ చేయొచ్చు. సో మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో చందువా చేప తీసుకున్నానండి. చందువా అనేది కొంచెం రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ చేపల్ని బియ్యం కడిగిన కడుగు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి 2-3 సార్లు. దాని తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు చేప ముక్కలు మ్యారినేట్ చేసుకోవాలి. పావుగంట తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుని ఆనియన్స్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 ఆనియన్స్ నేను కచ్చాపచ్చాగా పేస్ట్ కూడా చేసుకున్నానండి. సో ఆనియన్ పేస్ట్ వేసుకొని అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. చేపల కర్రీకి లేదంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడైనా కూడా ఆనియన్ పీసెస్ వేసుకుని అలాగే కొంచెం పేస్ట్ కూడా చేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే కనుక మసాలా అంతా కూడా బాగా వేగిపోతుంది. అలా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ముందు ఆల్రెడీ 1 టీ స్పూన్ కారం వేసాను కాబట్టి ఇక్కడ మళ్ళీ 1 టీ స్పూన్ కారం వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా చేప ముక్కలు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని వేయించుకుంటే సరిపోతుంది. కొంతమంది టమాటో కూడా యాడ్ చేసుకుంటారండి, నేనైతే వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇది కొంచెం ఉడుకు పడుతుందండి. సో అలా ఉడికి పట్టినప్పుడే మనం ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. సో 4 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకుని గరిటె పెట్టకుండా ప్యాన్ని ఈ విధంగా కుదుపుకుంటే కనుక అంతా బాగా కలుస్తుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక చందువా ఇగురు అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి, చందువా చేపతో ఇగురు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో చూస్తున్న వారు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.